విధంగా ఈ చీప్ లిక్కర్ తయారు చేసి ఈ ఈ ఆల్కహాలిక్లో స్పిరిట్ని 16 దశల్లో ప్యూరిటీ చేయాల్సినటువంటి ఇది ఏమీ లేకుండా కేవలం క్యారామిల్స్ రంగులు కలిపి ఈ స్పిరిట్ని తయారు చేసి నిజంగా ఈ బడుగు బలహీన వర్గాల మరణాలకి వాళ్ళ కిడ్నీలు, లివర్లు, గుండె, బ్రెయిన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం. నాకు ఈ మధ్యకాలంలో ఒక అతను చెప్పాడు, ఏంట్రా నువ్వు ఎందుకు రోజు అంత అట్లా ఆ విధంగా తాగావని హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను పరామర్శించి అడిగితే, అన్నా అంతకుముందు నేను ఎప్పుడన్నా తాగితే 19కి ముందు తాగితే ఏదో రోజుకు ఒకసారి తాగేవాళ్ళం, ఈ మందు ఏంటో కానీ ఈ పిచ్చి మందు వేసుకున్న 3 గంటలకు మళ్ళీ తాగాలని పిచ్చిద్దంట. దాంట్లో ఉన్నటువంటి ఇదేంటో అర్థం కాదు. మళ్ళీ అట్లా రోజుకు 4 సార్లు తాగేవాడినన్నా నాకు వచ్చే ఈ కూలి డబ్బు కూడా సరిపోయేది కాక మా ఆవిడ పని చేసి పాచి పని ఆ పని కూలి పని చేస్తే ఆ డబ్బు కూడా నేను కొట్టి లాక్కునేవాడిని. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు దీన్ని ఒక సోషల్ ఆస్పెక్ట్ లో సోషల్ ఫ్రాడ్ గా ఎందుకు చూడాలంటే, ఒకటి వాళ్ళ ఆరోగ్యం, రెండో దాని ఇంపాక్ట్ మొత్తం ఆ కుటుంబం మీద పడి ఆ పిల్లల చదువులు పాడవుతాయి, ఆ కుటుంబం చదువులు పాడవటం. దీని మీద జగన్ అండి కేవలం నేను బటన్ నొక్కుతున్నాను మీకు సంక్షేమ పథకాలు ఇస్తాననే పేరు, అంత ముందున్న సంక్షేమ పథకాలు పేరు మార్చివ్వటం. ఇంకోటి ఏంటంటే 2019లో ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు, నన్ను చొక్కా పట్టుకొని అడగండి నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి వచ్చిన తర్వాత 10-15 ఏళ్లకి ఈ మద్యం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఏంటయ్యా అని అడిగితే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నాడు, ఈ మద్యం ద్వారా వచ్చే లాభాలను మీ సంక్షేమ పథకాలను నేను ఇస్తున్నానని నిస్సిగ్గుగా మాట్లాడే అట్లాంటి ఆలోచనలు కూడా అసలు ఎంత స్కామ్ రూపకల్పన చేసిన వాళ్ళకి అది పెద్ద ఏముందండి. 25 ఏళ్లకి ముందే దీని మీద వచ్చే డబ్బుకి అప్పు తేవడం అంటే మనం ప్రజల్లో ఈ స్కామ్ లో మనం ప్రజల్లో సవివరమైన చర్చ ఖచ్చితంగా జరగాలి. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ స్కామ్ కు పాల్పడ్డాడనేది సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టుగా ఇది ప్రజల్లోకి ఒక డాక్యుమెంటరీ రూపంలో కానివ్వండి, ఏదైనా రూపంలో కానివ్వండి, ప్రభుత్వం దీని మీద ఖచ్చితమైనట్టు సవివర ప్రజల్లో చర్చ పెట్టాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు అత్యంత నోటోరియస్ క్రిమినల్, ఆర్థిక ఉగ్రవాది. ఇతనికి బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా ఇతను గతంలో 46,000 కోట్ల అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు బెయిల్ అప్పుడు కామెంట్ చేసింది, ఎప్పుడు కూడా ఆర్థిక ఉగ్రవాదం హత్య కంటే ఆర్థిక ఉగ్రవాదం అత్యంత ప్రమాదకరమైంది ఈ వ్యవస్థలో అని మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు 2 సార్లే నోరు తెరుస్తాడు సార్, 1 అన్నం తినటానికి, 2 అబద్ధాలు మాట్లాడటానికి. ఇక దేనికి అతను నోరు తెరవడతను. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇద్దరు పెద్దలు చెప్పారు అతని అవినీతి, అతను ఏ విధంగా వీళ్ళందరూ కూడా విజయసాయి రెడ్డి ఇంట్లో తయారై మద్యం పాలసీని ఏ విధంగా తయారు చేశారు, వాళ్ళకు కావాల్సినటువంటి సత్యప్రసాద్ లాంటి అధికారులను నియమించుకొని ఏ విధంగా సామాన్య ప్రజల ఈ దోచుకున్నారు, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ ఎలా ఏ విధంగా దోచుకున్నారో కళ్ళకు కట్టినట్టు వాళ్ళకి కనపడతా ఉంది. ఇవాళ ఒకటే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ రికవరీ ఆర్ఆర్ యాక్ట్ కింద ఈ 1000 కోట్లు వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి ఎవరైతే చనిపోయారో మనం నిక్కచ్చిగా లెక్కలు తీసి ఈ డబ్బు ఆ నిరుపేద కుటుంబాలకు మనం పంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఇది చెయ్యాలి. రెవెన్యూ రికవరీ అసలు నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి 19 to 24 చేసినటువంటి ల్యాండ్, శాండ్, మైను, వైను ఈ 4 కలిపి కూడా ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి దీనికి కనీసం 1 సంవత్సరం లోపే ఇవన్నీ విచారించి శిక్ష విధించి మొత్తం కూడా వీళ్ళ ఆస్తులు జప్తు చేసి వేలంపాట పాడి లేతే ప్రభుత్వమే రికవరీ చేసుకొని ఏదో చేసి ఆ డబ్బు మొత్తం ఏదైతే 1000 మంది చనిపోయారో వీళ్ళ పిచ్చి మద్యం తాగి జగన్ రెడ్డి ఉసురు పోసుకొని వాళ్ళందరికీ కూడా వాళ్ళ బడుగు బలహీన వర్గాలకి ఒక అమౌంట్గా అందజేయాలని చెప్పేసి నేనైతే కోరుతా ఉన్నాను సార్. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లో ఉండటానికే అర్హత లేని వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా, ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకోండి, మీ నాయకుడి నిజస్వరూపం తెలుసుకోండి. ఇంకా మీరు ఆ పార్టీని పట్టుకొని ఏలాడబడితే ప్రజలు మిమ్మల్ని చేదరించుకుంటారు, చీకొడతారు.